Hey guys! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము హంపీకి వెళ్తున్నాం. మాకు ఇప్పుడు అరౌండ్ 9కి ట్రైన్ ఉంది. సో ఆల్మోస్ట్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. 9 o'clockకి మేము వెళ్తున్నాం కాచిగూడ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మేము హంపీ హోసాపేట్ జంక్షన్కి వచ్చేసి 3 days ట్రిప్. ఇవాళ నైట్ అయితే మార్నింగ్ దిగుతాము. మార్నింగ్ దిగాక 2 days అక్కడ స్టే చేసి 3rd day నైట్ ఎక్కితే మళ్ళీ మేము సండే వస్తాం. సండే మార్నింగ్ మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి హోసాపేట్ జంక్షన్కి అయితే ఆల్మోస్ట్ 9 hours పడుతుంది. సో ఇక్కడ నుంచి కాచిగూడ నుంచి వెళ్ళే ట్రైన్స్ అయితే నాకు తెలిసి కొత్త ట్రైన్స్ వేశారనుకుంటా. చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మేము ఎక్కిన ట్రైన్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా నీట్గా ఉండే. సో మేమైతే హోసాపేట్ జంక్షన్ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ రైల్వే స్టేషన్ బయట అయితే చాలా ఆటోస్ ఉంటాయి. అక్కడ మాట్లాడుకొని మన స్టే దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. ఇక్కడ ఏమైందంటే మేము హైదరాబాద్ నుంచి హట్ స్టే బుక్ చేసుకున్నాము. బట్ అన్ఫార్చునేట్గా హంపీలో 3 days నుంచి కంటిన్యూస్గా రెయిన్స్ ఉన్నాయంట. సో ఈ టైంలో హట్ స్టే అంత సేఫ్ కాదని చెప్పి మేము ఆటో అతన్ని అడిగితే అతను ఈ అకామిడేషన్ చూపించాడనమాట. సో ఈ స్టే వచ్చేసి హంపీ సిటీ సెంటర్లో ఉంటుంది. సో ఈ ప్లేస్ మేము ఉంటున్న స్టే నుంచి అన్ని ప్లేసెస్ చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. మేము ఉంటున్న స్టే నుంచే కొంచెం దగ్గరలో బైక్ రెంటల్స్ ఉన్నాయన్నమాట. సో వెళ్ళి మేము ఒక బైక్ అయితే రెంట్ తీసుకున్నాము. అది మాకు ఆల్మోస్ట్ 500 పడింది పర్ డే. సో ఆ బైక్ రెంట్ తీసుకొని మేము విరూపాక్ష టెంపుల్ అయితే ఫస్ట్ వెళ్దామని అనుకుంటే, ఇప్పుడు మనమైతే ది మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఆఫ్ హంపీ విరూపాక్ష టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్ వచ్చేసి తుంగభద్ర నది పక్కనే ఉంటుంది. సో ఈ గోపురం మాత్రం చాలా టాల్గా సైడ్కి బాగా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ఈ టెంపుల్లో మెయిన్ గాడ్ వచ్చేసి విరూపాక్ష స్వామి, అంటే మన లార్డ్ శివ. ఈ టెంపుల్ హిస్టరీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో 7th century స్టార్ట్ అయిందని చెప్తారు. లేటర్ విజయనగర కింగ్స్ ఎక్స్పాండ్ చేసి ఎస్పెషలీ కృష్ణదేవరాయ టైంలో బాగా డెవలప్ అయింది ఇది. ఇప్పుడు మేము చూపించబోయేది చాలా స్పెషల్ థింగ్. విరూపాక్ష టెంపుల్లో ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ ఉంది. సో టెంపుల్లో గోపురం కనిపించడానికి ఒక స్మాల్ హోల్ ఉంటుంది. దాంట్లో నుండి లైట్ వస్తే ఆపోజిట్ వాల్ మీద గోపురం యొక్క రివర్స్ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఒక పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్లా ఉంటుంది. కానీ జస్ట్ ఇమాజిన్, ఇది సెంచరీస్ బ్యాక్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేశారు. అంటే అప్పటి సైన్స్ ఆర్కిటెక్చర్ అసలు ఎంత అడ్వాన్స్గా ఉన్నాయో. మేము బయటకు వచ్చాక మాకు ఇక్కడ ఒక ఎలిఫెంట్ కనిపించింది. సో దగ్గరికి వెళ్తే దాని పేరు లక్ష్మి అంట. అది ఇక్కడ వచ్చే డివోటీస్ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మేము వచ్చేవరకు దాని టైమింగ్స్ అయిపోయాయి. సో అది ఇప్పుడు రిలాక్స్ మోడ్లో ఉంది, ఫుల్ చిల్ అవుతుంది. టెంపుల్ పక్కనే మనకి ఒక చిన్న పాండ్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బెస్ట్ స్పాట్ అనే చెప్పాలి. చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపించింది. మేము ఇంకా టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయి పక్కనే ఉన్న ఫేమస్ గణేష స్టాచ్యూస్కి అయితే వెళ్ళాం. ఇప్పుడు మేము వచ్చిన ఫస్ట్ గణేష వచ్చి కడలేకలు గణేష. సో ఇక్కడ కడలేకలు అంటే బెంగాల్ గ్రామ్, అందుకే ఈ నేమ్ వచ్చింది. ఎందుకంటే ఐడియల్ ఒక బెల్లి మన బెంగాల్ గ్రామ్ లాగా రౌండ్ షేప్లో కనిపిస్తుంది, అందుకే దానికి ఆ నేమ్. ఇది హంపీలో బిగ్గెస్ట్ గణేష ఐడియల్. ఇది ఒక గ్రనైట్ రాక్ నుండి కార్వ్ చేశారు. ఆల్మోస్ట్ 15 feet హైట్ ఉంది ఇది. ఇప్పుడు మేము రౌండప్ చేసింది కడలేకలు గణేష అండ్ విరూపాక్ష టెంపుల్. కడలేకలు గణేష నుంచి విరూపాక్ష టెంపుల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మేము శశివేకలు గణేష దగ్గరికి అయితే వచ్చాము. ఈ శశివేకలు అంటే మస్టర్డ్ సీడ్ అంట. ఈ గణేష ఆల్మోస్ట్ 8 feet హైట్ ఉంది. అండ్ ఇది ఒక సింగిల్ బ్లాక్ రాక్ మీద కార్వ్ చేశారంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇది చూసేసుకొని మేమైతే కృష్ణ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈ అన్ని టెంపుల్స్ కూడా అంత దగ్గరగా ఉంటుంది, అసలు చాలా దూరమే ఉండదు. విజయనగర ఎంపైర్లో ఇది ఒక మెయిన్ టెంపుల్లా యూజ్ చేశారంట.
యాక్చువల్లీ మాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. దీనిపైన ఉన్న ఆర్కిటెక్చర్ కానీ కార్వింగ్స్ కానీ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ మొత్తం. ఇంకా ఇది చూసుకొని మేమైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. కానీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అయితే లేరు, మేబీ డ్యామేజ్ చేశారనుకుంటా. ఇంకా దీని పక్కనే బదవలింగ టెంపుల్ కూడా ఉండే. ఇది మొత్తం వాటర్తోని సరౌండ్ అయ్యి ఉంది అండ్ చాలా పెద్ద ఉంది అసలు. ఐడియల్ అయితే మాకు బాగా నచ్చింది. ఇంకా ఇవి రెండు చూసేసుకొని మేమైతే మాతంగ హిల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న కొండపైకి అయితే మేము ఎక్కాలి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. ఇది హాఫ్ వే వచ్చాక మేము తీసిన వ్యూ అనమాట. అసలు క్రేజీ ఉండే ఇక్కడ నుంచి వ్యూ. ఇది మొత్తం పైకి వచ్చాక మేము తీసుకున్న వ్యూ. అండ్ అదంతా రివర్ పాస్ అవుతుంది, ఇవన్నీ గుట్టలు, ఇక్కడంతా రివర్ పాస్ అవుతుంది. అండ్ ఇదంతా హంపి మార్కెట్ ఉంటుండేనంట. ఇదంతా స్ట్రైట్ and there goes our Virupaksha temple. ఇది సన్సెట్ వ్యూ పాయింట్. సో మేమైతే మాతుంగ హిల్ పైకి వచ్చాము. సో దిస్ ఈస్ ద వ్యూ అండ్ ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. అటు పక్కనైతే రివర్ అండ్ అంజనాద్రి హిల్ అవన్నీ. అండ్ మా వెనకాల కనిపించేదేమో విరూపాక్ష టెంపుల్ అండ్ దట్ ఈస్ సన్సెట్. సన్సెట్ కోసం ట్రెక్ చేసి ఇంత పైకి వచ్చాం. బట్ ద విజువల్స్ అండ్ ద వ్యూ ఇస్ రియలీ నైస్. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం. వ్యూ అయితే అయిపోయింది. చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ రాయలే కనిపిస్తాయి, ఇంకేం కనిపించాయి మొత్తం. ఇది రాక్ సిటీ. దానికి అంత జస్టిస్ చేయట్లేదు కానీ లైవ్కి అయితే క్రేజీ ఉంది వ్యూ. లైవ్కి అయితే చాలా బాగుంది. ఇగో ఈ పర్టికులర్ వ్యూ అయితే సన్సెట్ కూడా అయిపోయింది. ఇప్పటి వరకు అంతా సన్సెట్ ఎంజాయ్ చేసి ఇప్పుడే సన్సెట్ కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఈ స్పాట్ కోసమనే మేము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు ట్రెక్ చేయడానికి. ట్రెక్ చేసి ఇంత పైకి వచ్చి ఈ వ్యూ ఎంజాయ్ చేసినాం అనమాట. జస్ట్ ఈ వ్యూ కోసమే ఇదంతా. వ్యూ చాలా బాగుంది, సన్సెట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేసి ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాం. ఇదే వే మేము ఇప్పటిదాకా పైకి ఎక్కుకుంటూ వచ్చింది అండ్ ఇదే వేలో మేము ఇప్పుడు దిగి వెళ్ళాలి. ఇది చూడటానికి కొంచెం స్కేరీగా ఉన్నా ఓకే, మేము మేనేజ్ చేసాం. ఏది లోపల ఏదైతే ఉందో అక్కడ శివునికి ఆపోజిట్గా ఈ మోనోలిథిక్ బుల్ పెట్టారు, నందీశ్వరుని పెట్టారు. So that's it for day 1 in Hampi. Hope you guys liked it and please don't forget to like, share and subscribe. See you guys in our next video. Till then, take care. Bye.